ఈసారి అవుట్డోర్ క్యాటరింగ్ వెళ్ళడానికి తెల్లారితో 4 కల్లా నిద్ర లేయాల్సి వచ్చింది. కస్టమర్ అయితే మాకు అన్ని ఐటమ్స్ 10 కల్లా రెడీ అయిపోవాలని చెప్పాడు. మేమైతే మరీ ఘోరంగా 9కే రెడీ చేసి ఇచ్చేసాము. కరెక్ట్ గా తెల్లారితో 4 కల్లా నేను విక్రమ్ బండ్లు వేసుకుని చాలా జాగ్రత్తగా కోడూరుకి దగ్గరలోనే సెట్టిగుంటనే విలేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. వెళ్ళగానే టేబుల్ పోయిలన్నీ నీట్ గా సెట్ చేసుకుని మసాలాలన్నీ ఓపెన్ చేసేసి కటింగ్ చేయడం అయితే మొదలు పెట్టాము. ఎవరి పాటికి వాళ్ళు 4 కత్తులు ఎత్తుకుని ఆటలాడతా పాటలాడతా టకా టకా టకామని అన్ని కటింగ్ చేసేసి పేస్ట్ కూడా రెడీ చేసేసారు. ఇంకా విక్రమ్ ఏమో ఫస్ట్ పొయ్యి ముడిచి రసం చేయడం అయితే మొదలు పెట్టాడు. ఇంకో పక్కన వైట్ వేసుకుని నీళ్ళు ఎక్కిచ్చేసాము. నేను అందుకనేమో కట్లని తెచ్చి కట్లు పోయలికిచ్చాము 25 కిలోలు కుష్కా చేయడానికి. మీలో ఎంత మందికి కుష్కా రెసిపీ కావాలో కింద కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియో చేసి చూపిస్తాను. అలాగే 25 కేజీల మటన్ తెచ్చిచ్చారు. దాంట్లోకి అన్ని రకాల మసాలాలు వేసి ఒక 10 నిమిషాల పాటు బాగా రోస్ట్ చేసి నీళ్లు పోసి మూత పెట్టాము. ఇక కస్టమర్ ఏమో మా కష్టం చూసి ఎగ్ దోశలు కూల్ డ్రింక్ తెచ్చిచ్చారు. ఎవరి పాటికి వాళ్ళు సైలెంట్ గా లాగిచ్చేసారు. తర్వాత విక్రమ్ అంజు కచ్చుకుని 25 కిలోల చికెన్ పకోడా కలిపేశారు. నేనేమో గోంగూర బోటి రెడీ చేసాను. కరెక్ట్ గా 9 కల్లా కుష్కా అయితే రెడీ అయిపోయింది. ఇంకో పక్కన మటన్ కూడా ఉడికింది. ఇక దాంట్లోకి అన్ని రకాల మసాలాలు ఇంకొకసారి వేసేసి ఫైనల్ గా మటన్ కర్రీ కూడా రెడీ చేసి దింపి పక్కన పెట్టేశాను. వచ్చే ముందు కస్టమర్ కి చికెన్ పకోడా సహా ప్రతిదీ టేస్ట్ చూపించాము. అన్ని చాలా బాగున్నాయి చెప్పాడు. సరే అని చెప్పేసి బండి వేసుకుని రై అంటూ ఏ మాత్రం ఆలోచన తిరుపతికి వచ్చేసాం.